ఓహో, పెరుగుతుంది. మనం 1 గ్రాము వదిలితే దీంట్లో చెట్లలోకి పోయినప్పుడు 2 గ్రాములు అవుతుంది. చెట్ల నుంచి వాటి తిన్న జంతువులకు 3 గ్రాములు అవుతుంది. ఆ 3 గ్రాములు తిన్న జంతువు నుంచి మనం తిన్నప్పుడు 4 గ్రాములు అవుతుంది. కాబట్టి దీని యొక్క ఈ పొల్యూటెంట్ యొక్క పరిమాణం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని బయో మ్యాగ్నిఫికేషన్ అంటారు. ఈ వ్యాధి తోటి అప్పుడు తెలియక చాలా మంది చనిపోయారు. అదొక న్యూరోలాజికల్ డిజార్డర్ మీనామైటం అనేది. దానికి తర్వాత తెలిసింది ఏంటంటే ఈ కంపెనీ వాళ్ళు ఆ చెరువులో అక్కడ ఉన్న సముద్రంలో ఇది వదలటమే అని వాళ్ళు తెలుసుకున్నారు. అది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ మీనామైటా డిసీజ్. ఓకే, మరి ఇప్పుడు ఈ సముద్రాలు, ఈ నదులు, చెరువుల్లో ఉన్న సంపదను మనం తింటాం. ఎక్కువ మంది చేపలు కూడా అమితంగా ఇష్టపడి తింటారు. మరి అది ఇంపాక్ట్ ఎలా ఉంటుంది మన పైన? ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు చాలా మంది మురికి నీళ్ళలో పట్టుకుంటారు చేపలు. అవును, దాని ఇంపాక్ట్ ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది. ఈ బయోబ్యాగ్నిఫికేషన్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, తప్పనిసరిగా ఉంటుంది అది. అదేవిధంగా హైదరాబాద్ లో కూడా చూసాము, ఈ నీళ్లు దొరకక ఈ మురికి నీళ్ళతోటి వ్యవసాయం చేస్తున్నారు. అవును, అది కూడా దాని నుంచి కూడా మన ఫుడ్ లోకి వస్తుంది. ఇప్పుడు మనం చూసినా కొంత ఆరెంజ్లలో పెస్టిసైడ్స్ ఉన్నాయని, అవి ఉన్నాయని మనం చూస్తున్న రిపోర్ట్స్. ఇదంతా ఏంటంటే మనము ఈ వాటర్ ని, నీళ్ళని మనము కలుషితం చేయడం వల్ల అది బయోమాగ్నిఫికేషన్ ద్వారా ఫుడ్ చైన్ లోకి ప్రవేశించి. అంటే మరి మనం ఎలాగా తినేది? ఎందుకంటే మనం ఏదో మార్కెట్లోకి వెళ్తాం, ఒక 2 రకాల ఆకుకూరలు, పళ్ళు ఏమన్నా అక్కడే కొనుక్కుంటాం. మరి అది అంటే ఆటోమేటిక్ మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేసేది ఎక్కడ పొల్యూట్ జరుగుతుంది ఏంటనేది? అది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఈ ప్రోవర్బ్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మనం ఫస్ట్ ఎన్విరాన్మెంట్ ని డ్యామేజ్ చేయవద్దు, రైట్, పొల్యూషన్ ని మనము చేయకూడదు, రైట్. ఇంకా అది చేస్తే అన్ని సర్దుకపోతాయి. ఓకే, కానీ ప్రపంచం మొత్తం మీదుగా ఈ పొల్యూషన్ని అయిన తర్వాత మళ్ళా మంచిగా చేసినటువంటి పరిస్థితి లేవు. ఒకసారి వాయు కాలుష్యం అయినట్టే అంతే, అంతేకాని దాన్ని మళ్ళీ వాయును మనం క్లీన్ చేసేంత పరిస్థితి ఏం లేదు. మనం చేయవలసింది ఏంటంటే మనము ఆ వాయు కాలుష్యం తగ్గించడానికి మంచి పర్యావరణ అనుకూలమైనటువంటి పద్ధతులను అవలంబించడమే అదే మార్గం. అందుకే ప్రివెన్షన్ నుంచి బెటర్ దెన్ క్యూర్. సార్, ఇప్పుడు యుద్ధం అక్కడ జరుగుతుంది కదా, దాని ఇంపాక్ట్ మన పొల్యూషన్ మీద ఉంటుందా? మన వరకు రాదు కదా సార్, అది మన వరకు అంతగా ఉండదు సార్, మనకు ఉండదు అది. ఓకే, రైట్, ఆ సమస్య ఏమీ లేదు, ఉండదు.